హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోకి వస్తే చూస్తున్నారా, ఇది కిడ్స్ పప్పిన్ అండి. నేను పప్పిన్ అని పిలుస్తాను, మీరు ఏం పిలుస్తారో నాకు తెలీదు. ఇది నేను ఇంట్లోనే కస్టమైజ్ చేశాను, నేనే చేశాను. దీనికి కావాల్సినవి ఏం అవసరం లేదు, 2 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటే సరిపోతుంది. ఈ గ్లాస్ స్టోన్ అండ్ ఇది నార్మల్ స్టోన్ అంటారు. నేనైతే పింక్ కలర్ స్టోన్ తీసుకున్నాను అండ్ గ్లాస్ స్టోన్. తర్వాత మనం ఒక ప్లాస్టిక్ కార్డ్ టైప్ది తీసుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో గ్లూ అంటించేయాలి. నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. రౌండ్ షేప్ తీసుకున్నాక మనకి ఎలా సెట్ చేసుకోవాలంటే అలా మనం స్టోన్స్ అతికిచ్చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్లో ఇలా స్టోన్స్ అతికిచ్చేసి వన్స్ ఒకసారి అన్నీ కరెక్ట్ షేప్లో ఉండేలాగా స్టోన్స్ అన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను. వెట్గా ఉన్నప్పుడే వన్స్ ఒకసారి అడ్జస్ట్ చేసి 1 or 2 minutes మనం పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే స్టిఫ్నెస్, గ్లూ కొంచెం డ్రై అయ్యి స్టిఫ్నెస్ ఉండిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే డ్రై అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూస్తాను. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ వాడుతున్నాను. నాకు తెలిసి ఇంకొక గ్లూ ఉంటుంది, ఆ గ్లూ నేను పిక్ కూడా షేర్ చేస్తాను. అది యూజ్ చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఎక్కువ ఫ్లెక్సిబుల్గా మనము అరేంజ్ చేసుకోవచ్చు స్టోన్స్. నేనేమి ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టదలుచుకోలేదు, సో ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను స్టోన్స్. ఇలా మొత్తం స్టోన్స్ అతికిచ్చేసాను. ఇది కొంచెం సేపు డ్రై అయిపోతే మనకి కంప్లీట్ అయినట్టే వర్క్ అన్నమాట. ఇది డ్రై అయ్యాక 2-3 minutes పక్కన పెట్టేసి డ్రై అయిపోతుంది. కొంచెం వెట్గా ఉన్నప్పుడే ఈజీగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ప్లాస్టిక్ పేపర్ మీద యూజ్ చేసాం కాబట్టి. చూడండి, ఇటు ఈజీగా రిమూవ్ చేసేసి మనం వ్యాక్స్ పేపర్ కానీ ఇంట్లో కటల్ బ్యాగ్స్లో సాఫ్ట్ కటల్ బ్యాగ్స్ ఉంటాయి, దాన్ని కట్ చేసి ఇలా స్టిచ్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే బేబీ క్లిప్స్కి వాడుతున్నాను. బేబీ క్లిప్ తీసుకొని ఇలా చివర్లో గమ్ వేసి అతికిచ్చేస్తున్నాను. ఇలా మనము చాలా క్లిప్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూసేయండి, క్లియర్గా ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ప్రాసెస్లోనే సో మెనీ క్లిప్స్ని మనము అరేంజ్ చేసుకోవచ్చు. ద ఫైనల్ లుక్ హియర్. థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్న వారికి.